ఎట్లెట్లా జరిగింది ఏంది విషయము అని కనుక్కో తమ్ముడు అని ఫోన్లో నీకు ఫోన్ చేయమంటే చేస్తుండలే. మన ఇంటికాడనే ఉంటారు అందరం, పెద్దమ్మ నేను. అది అక్కడ ఎట్లా జరిగింది విషయం ఏంది క్లారిటీగా చెప్పన్నా. ఫస్ట్ మేము పోతలే లక్ష్ములు అన్నా ఈ దగ్గరికి వెళ్తేనే మేము అడిగినాము అంటే వెళ్ళిపోయినాను అదేలే ఫస్ట్ వెళ్ళిపోయినది లేదు 2 రోజులకు వస్తుంది 3 రోజులకు వస్తుంది వారానికైనా వస్తుంది కదా అన్నాడు. అన్నాడు సర్లే వస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం. అంటే వస్తుంది మేము కూర్చున్నాం. అవునులే వస్తుంది కూర్చుంటాం కదా అంతే కదా. కూర్చున్న తర్వాత సైలెంట్ గా తక్కువ వాళ్ళకు ఫోన్ చేసాడు. ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళక్క కొడుకులు అందరూ చేశారు. వచ్చేసిన తర్వాత మేము కొంచెం గట్టిగా మాట్లాడుకు మమ్మల్ని బట్టికి వచ్చారు. అమ్మ కొట్టడానికి కూడా వచ్చినారు. మళ్ళా మమ్మల్ని కూడా బట్టికి వచ్చారు. మీరు ఈ ఏరియా దాటిపోతారు మీరు సిఎసి మీ అన్నది వాళ్ళక్క వాళ్ళక్క కొడుకులు ఇద్దరు ఆ రకంగా మాట్లాడారు. మరి మాకు చెప్పొచ్చు కదా నువ్వు ఆ మాట అన్నప్పుడు. నువ్వు ఆ మాట అన్నప్పుడు మాకు చెప్పొచ్చు కదన్నా. మీ దాకా అన్ని తోసుబాటు కాలేదని నువ్వు అన్నిటికి మెదలకుండా. అవును ఫోన్ చేసి ఎత్తట్లే మీరు, అందుకే కదా. మనోళ్ళంతా చాలా మంది చేస్తానే ఉండరు. ఏం మాకు కూడా అర్థం కావడంలే. ఇది ఏంది ఇది ముక్కలు చేసిన అంటున్నారు. మన తర్వాత మంచి చెప్పలే పోలీసు వాళ్ళకు 2 రోజుల తర్వాత కొట్టి చేశారు. అప్పుడు చెప్పినాడు ఆ విధంగా సినిమా పోయించారు. మళ్ళీ అది నేను మా ఫస్ట్ నుంచి చెప్తా చూడయ్యా. ఫస్ట్ నేను బుధవారం వీడియో కాల్ చేసి మాట్లాడినా. బుధవారం మాట్లాడినా, మంగళవారం మాట్లాడినా, అంత అయిపోయింది. ఎవరితో మాట్లాడింది నువ్వు? ఆమెతో మాట్లాడింది. గలాట గీలాట ఏమి లేదు, బాగానే ఉంది, సంతోషంగా ఉంటారు. ఆమె వాడు పతంగిలు ఎగిరేస్తున్నారు. అందరు వాళ్ళ ఒక్కళ్ళు ఇంటికాడ అందరు పండుగ చేసుకుంటారు, బాగుంటారు. మాధవితో మాట్లాడినావు నువ్వు? మాధవితో వీడియో కాల్ పిల్లలందరూ వాడు ఎగిరేస్తున్నారు. వాళ్ళ అక్కల కొడుకులు అందరు పతంగిలు ఎగిరేస్తాం. అయితే నేను అందరినీ చూసిన అందరూ బాగా సంతోషంగా బాగానే ఉండరు. ఉంటే సరేలేమ్మా అని మరుసటి రోజు ఫ్రైడే రోజు 4:30కు నేను ఫోన్ చేసింటే అమ్మ స్వామి రెడీ పోతున్నాము, రెడీ అవుతారు, రెడీ కావాలి అవుతున్నారు కళ్యాణ వాళ్ళు పోదాము అని మేము అనుకున్నాము. అంటే సరే పోమా టైం అవుతుంది పోమా సరేలేని అని అన్నది. అంటే సరేలేమ్మా అని పెట్టేసినాక గురువారం చేసిన. గురువారం చేసి ఎంత చేసినా గానీ ఎత్తలేదు. ఇంకా సాయంత్రం దాకా ఎత్తలే. రాత్రి 9:30 దాకా చూసినా ఎత్తలే. సరేలేని ఇంకేమోలే పని మీద ఉంది, ఆడ ఎంత చాలా మంది ఉంటారు కదా మాట్లాడుకుంటూ ఉంటారేమోలే. ఇంకా ఆ రోజు పెట్టేసిన తర్వాత శుక్రవారం పొద్దున్నే మళ్ళీ 6 గంటలకు చేసిన. శుక్రవారం 6 గంటలకు చేసి 2 సార్లు చేసిన. 2 సార్లు చేసి అమ్మాయి ఎత్తలేదు. ఎత్తకుంటే ఏం దెబ్బ ఎత్తలేదు నాకు నిన్న చేసిన ఇవాళ చేసిన ఎత్తలేదు ఏం దెబ్బ అని నాకు అనుమానం వచ్చి వాణి చేసిన. కిరణ్ కు మొగినికి గురుమూర్తికి వాణి చేసిన. చేస్తే ఫస్ట్ సారి వాణి చేసినా గానీ పండుకోనుంది అని అన్నాడు. అదేమో పిల్లలకు సెలవు లేదు కదా ఏమో పండుకోనుంది లేదు నేను అనుకుని మళ్ళీ 10 నిమిషాలు నాకు మళ్ళా చేసిన. మళ్ళా చేసే అంటే ఏదైనా పండుకోనుంది అన్నారు. ఏది పండుకోనుంది ఇంతసేపు ఏం చేస్తుంది పండుకోవడం, ఇంతసేపు పండుకోదు, అది లేపు నేను మాట్లాడాలా అన్నా. మాట్లాడాలంటే సరేలే అని లేపు ఇయ్యనన్నా. అంటే అప్పుడు చెప్తున్నాడు ఇంకా కొట్లాడి నమ్మిన కొట్లాడి పోయింది, నేను చేయబట్టుకున్నా నన్ను చేయి ఇప్పించి నా తాలిబట్టు నా ముఖానేసి పోయింది అని అన్నారు. మళ్ళీ అట్ట చెప్పిండు. ఉదయం దాకా పడుకున్నది అన్నాడు. నన్ను ఊడబెరుకొని వెళ్ళిపోయింది అని అంటున్నాడు. అది చెప్పేది ఏదో ఫస్ట్ అదే నిజమైతే అదే చెప్పాలి కదా వాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళ కాడ ఏమంటున్నాడు, నేను వాళ్ళ అమ్మలోకి వెళ్ళిపోయినాదని వాళ్ళ అమ్మ ఫోన్ చేసింటే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ అమ్మలు ఏం పట్టించుకోలేదు అని అన్నాడు. అదే అంటే సరేలేని నాకు భయం అయ్యి నేను కిరణ్ లో ఫోన్ చేసిన. కిరణంలో ఫోన్ చేసింటే కిరణ్ వాళ్ళు ఇద్దరు మేము వాళ్ళ ఇన్ని ఉన్నారు పటాన్చెరువులో ఉన్నారు. వాళ్ళ ఫోన్ చేసింటే ఇట్లా జరుగుతుంది పోయి రాబోండి ఏమైందో ఏమో అని అంటే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి చేసేరకు ఏం లేదు బాగానే ఉంటాడు, బాగా కూల్ గా వాళ్ళ అమ్మ వాళ్ళ మసటు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ అమ్మ అదేలే వాళ్ళ అమ్మ వాడు అందరు కూర్చొని బాగా ఉండరు. తమ్ముడు అందరు వచ్చి
ఉండరు బాగానే ఉండరు. వచ్చి ఏమైంది ఏంది అంటే ఏం లేదులే అని మా అక్క నేను నిన్న ముగ్గురం పోయినాం. ఏం లేదు అని చెప్తానే ఉన్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తుంటారు, మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అనిల్ వాళ్ళకే చెప్తా అని అంటున్నాడు. వాళ్ళకి ఏం చెప్తావు, మాకు చెప్పు ఏంది అని కిరణ్తో అన్నాడు. అన్నా కానీ పలకలే. అప్పుడు వాళ్ళకు ఇంట్లో అనుమానం వచ్చింది. అదేందో స్మెల్ అందు వచ్చిందంట. ఏంది ఇది స్మెల్ వచ్చిందంటే పాలు కంచి ఇచ్చాను పిల్లలకి అంటే కిచెన్ లో కూడా పోనీలేదంట అన్ని వాళ్ళని పోనీలేదంట. ఇప్పుడు పాలు తాగరు ఏం తాగరు వద్దులే అని పోనీలేదంట. బొమ్మలు వేసి వంట చేసి పెడతాది లేని ఆయనని కూడా కిచెన్ లో పోనీలేదంట. అది కిచెన్ లో పోయింటే అర్థమైపోయేది అప్పుడే. కిచెన్ లో పోయింటే అప్పుడే అర్థమైపోయేది అది నాకు కొంచెం. కానీ సరేలేని నేను కిరణ్ చెప్పిన వాళ్ళ అక్క నెంబర్ అడిగినా కానీ వాడు ఇవ్వలేదు. నేను వాళ్ళ అక్కను మీ అక్కని అడిగి కనుక్కుంటాను ఏం జరిగింది ఏంది అని నేను కనుక్కుంటాను అడిగితేమో అని నేను కనుక్కుంటానంటే వాళ్ళ అక్క నెంబర్ కూడా ఇవ్వలేదు వాడు. ఇవ్వకుండా ఇంకా కిరణ్ ద్వారా కనుక్కున్నా. మన కిరణ్ ద్వారా. అవునులే అర్థమైందిలే అన్న. మీడియా ఉంది లైన్ లోనే ఎందుకు. హలో పోలీసు వాళ్ళు ఏమన్నారు అయితే వదినా పోలీసు వాళ్ళు ఏమంటారు అయితే వదినా పోలీసు వాళ్ళు ఏమంటుండ్రు అంటున్నా. వాళ్ళు ఏమంటుండ్రు ఒకటి చెప్తున్నాడా ఒకటి నిజం చెప్పడం లే కరెక్ట్ ఏది చెప్పడం లే ఆడ చేసినా ఈడ చేసినా అంటున్నాడు. ఒకటి ప్రూఫ్ ప్రూఫ్ ఏదో లేదు చేసిందో లేదని అది భయం అవుతుంది. అనుమానం ఉంది. ఇంకా కొడుకులు ఏమన్నారు 2 రోజులు కాబట్టి 3 రోజులకైనా వచ్చేది కదా యాడికి పోతుంది అని అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు భూమి ఉందో లేదు. అదే కదా మనకు ఏంది అర్థం కావడం అసలు భూమి మీద ఉందా లేదా అనేది అర్థం. ఒకడొక మాట మాట్లాడే ఒకడేమో 3 రోజులకు వచ్చాదని ఒకళ్ళు చెప్తుండే. వాళ్ళ అక్క ఉంటే భూమి మీద ఉంటే వాళ్ళకి అప్ప చెప్తాం లేకుంటే దానం చేస్తామని వాళ్ళ అక్క కూడా అంటుంది. తమ్ముడు వాళ్ళైతే మేము దాని నెంబర్ తీసుకున్నాం. దాని నెంబర్ తీసుకొని పోయి రాపమ్మ చూసి రాపో నేను మాట్లాడితే ఏమన్నది పోయేస్తలే మాట్లాడతలేనన్నది. మాట్లాడతాను అన్నారు. అది వీళ్ళ కాడికి వచ్చేసరికి కిరణ్ కళ్యాణ్ ఉండేసరికి మీ అమ్మాయి 2వ అమ్మాయి కాడ ఆ అమ్మాయిని పెట్టుకొని పిల్లల కోసం తీసుకుపోవడానికి వచ్చిండ్రా మీరు అని అక్క కూడా అన్నది. అక్క అని నాటకం ఆడుతుండ్రా అని నేను అన్నాడు. ఆడ మంచి వాడికి అనుకోకుండా నన్ను ఆ మాట అంటావని మీనికి వచ్చింది మీ అన్నను కొట్టడానికి. అది వచ్చింది. వచ్చే వరకు వాళ్ళ దాని కొడుకులు ఏమన్నారు మమ్మల్ని చేయబడి ఏరియా డాక్టర్ మీరు అని అంటుంది. అది పోలీసు వాళ్ళు మీరు అడిగితే దానికి ఏం చెప్తుండ్రు సమాధానం? ఏం దొరకట్లేదు క్లూ ఏముండదు ఏం చెప్తున్నాడు చంపేసినాను పండగకు పోదామంటే. వాడు చెప్పింది కరెక్టే కానీ కింద పడిపోయింది శ్వాస లేదు ఏం తోయలేదు. బాత్రూమ్ లో వేసిపోయి అది ముక్కలు పోసినాను అని అంటున్నాడు. అదేనా కరెక్టా? చచ్చిపోయిన మనిషిని అడావుడిగా ఏమి పరిస్థితి ఎట్టెట్టానని ఆసుపత్రి తీసుకుపోయి ఎట్టెట్టానని ఎవరికైనా ఫోన్ చేయాలి కదా. మరి అదే కదా అదన్నీ ఏం చేయలే వాని ఇష్టసేరంగా చేసిండు. అంతా ప్లాన్ ప్రకారం చేసిండు అయ్యా. పోలీసు వాళ్ళు సరే అదే కానీ బాత్రూమ్ లో అదే చచ్చిపోయినది చంపినాడు వాడు కోసినాడు అది నిజం తేల్చిండ్రా? పోలీసు వాళ్ళు మనకు చెప్పడము అదేనా కరెక్టేనంటున్నా. పోలీసు వాళ్ళు మనకు చెప్తారు కదా అది కరెక్ట్ చేసినారు. నేనే చేసినాను అంటున్నాడు. సరే ఆ అమ్మాయి వెంకట మాధవి మా తమ్ముని కూతురే. అతడు మిలిటరీ ఆర్మీ అని మేము సంబంధం చేశాము 13 ఏళ్ళ కిందట. అతనికి 2 అబ్బాయి ఒక అమ్మాయి. కాకపోతే వాడు ఈ పని చేశాడు అంత ఘోరంగా. ఇక్కడికి రాకుండానే అక్కడ అమ్మాయిని అంతా చంపి అంత కుక్కల్లో ఉడకబెట్టి ఎక్కడెక్కడో పారేశాడు, నీళ్ళల్లో కలిపి చేసిండు. మాకు చాలా బాధగా ఉన్నది. 5 ఏళ్ళ నుంచి పంపలేదు. అక్కడనే హైదరాబాదులో ఇండ్లు తీసుకొని అక్కడనే బైక్ వాచ్మెన్ డ్యూటీ చూసుకుంటూ ఉన్నాడు. ఏదో మంచోడు లేని మేము చేసి ఇచ్చినందుకు. వెంకటి మాధవి నా మనవరాలు. వెంకటి మాధవ్ నా మనవరాలు అయితే ఓడు శిక్ష ఎట్లంటే అట్లా చేసి కొట్టి తిట్టి చేస్తున్నాడు.
కొట్టి తిట్టి చేసి దాన్ని గోడాడిచ్చాను. ఇక్కడ కూడా జరిగింది. పెద్ద కొడుకు కూతురు దాన్ని అమాయించి దాన్ని గోడాడిచ్చి దాన్ని ఎటనంటట చేసి దాన్ని కొట్టడం తిట్టడం చేస్తున్నాడు. అప్పో సప్పో తెచ్చుకొని నా కొడుకు కంపెనీలలో 3 ఆడపిల్లలు అప్పో సప్పో తెచ్చుకొని కంపెనీలలో చేసిండు. చేసి తన్నడం చేయడం నా చేయి కూడా ధన్యుండు. అడ్డం పోతే ఆ రకంగా ఓనికి ఏదో ఒకటి ఓనికి శిక్ష పెట్టాలి మీరు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.